హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం సేమియా కేసరి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ముందుగా సేమియాలు తీసుకొని ఒక గ్లాస్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. ఆల్రెడీ మేము వేసేసామన్నమాట, అందుకే చూపించట్లేదు. ఇదిగోండి, ఇదే నెయ్యి. ఇప్పుడు మనకు కావాల్సినవి కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు. ఇవన్నీ పలుకులుగా చేసుకొని ఆ ప్యాన్లో వేసేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వీటిని, గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు. ఇట్లా నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉండాలి. కిస్మిస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో, ఏంటో మరి బాల్స్ లా తయారైపోయినాయి. వేగాయి అని అనిపించిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. అలా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం పక్కనే ఉంచుకున్న సేమియాలు పోసుకోవాలండి. వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ సేమియాల్ని గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఎక్కువ మంట రైస్ చేయకండి, త్వరగా అయిపోవాలని చెప్పి అవి బాగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఇలాగా వేపుకోవాలి. గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. అబ్బా, గంట కాలుతుంది తెల్ల. ఆడబెట్టిపోయి నువ్వు వంటగదిలో వంట చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలుగా కాదు, ఇలా వాసనే కాలుతాయి కూడా చేతులు. ఈరోజు మీకు ఒక ప్రికాషన్ చెప్తాను. ఇలాంటి వస్తువు మీ ఇంట్లో అందరింట్లో ఉండాలండి, ఎందుకంటే చేతులు కాలకుండా. లాగేసుకుంది. వేగాక పక్కకు తీసుకోవాలండి సేమియాలు పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని, అంటే మా ఇంట్లో బాండి అనమాట, ఏదంటే అది పెట్టేసుకోండి మంట మీద. ఇప్పుడు సేమియా ఎన్ని కప్పులు అయితే తీసుకున్నామో దానికి డబల్ తీసుకోవాలండి వాటర్. నేను ఇంకో కప్పు వాటర్ వేసుకుంటున్నాను అనమాట. మంట ఎంత డిగ్రీ అని కొట్టుకుంటుంది. నీళ్ళు ఇలా బాగా మరిగేదాకా మరిగించుకోవాలన్నమాట. మరిగిన ఆ నీళ్ళల్లో మనం ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి తగినంత. చాలు ఎంత బెల్లం వాటర్లో కరుగుతుంది అన్నమాట. వెయిట్ చేయండి కరిగేంత వరకు. మనం బెల్లమే కాకుండా స్వీట్నెస్ కోసం కొంచెం పంచదార కూడా తీసుకుందామండి. ఇప్పుడు బెల్లము పంచదార కరిగేంత విధంగా ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోండి. మొత్తం కరిగిపోయింది అని అనుకునే టైంకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు సేమియాలు తీసుకొని వేయాలి. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా సేమియాలు, అవి త్వరగా వెయ్యి. ఏంటి ఇంత లాగ్? సేమియాలు వేసేసాక అసలు సేమియాలు ఉన్నాయో లేదో అన్నట్టుగా ఉంది. తీసి చూద్దాం, కన్ఫర్మేషన్ ఉన్నాయి. మొత్తం డీప్ మిక్స్ అయ్యేంత వరకు మరిగించుకోండి. ఇట్లాగా దిస్ ఈజ్ హ్యాండిల్ అనమాట. ఎన్నో సమయాల్లో బాగా ఉపయోగపడింది చేతులు కాలకుండా. ఇది ఇలా తీసి ఇలా పట్టుకొని ఇలా చేస్తారనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరు మీరు కూడా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదిగోండి, ఇది అందరు కొనుక్కోండి, మంచిగా ఉంటది. మొఖం మీద పడ్డదంటే మొఖం బాగా అమ్మ ఏం లేదు. మా బాధ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువైనాయి. ఆ వాటర్ని కవర్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువసేపు మంట మీద ఉంచితే వాటర్ దగ్గర పడేంత వరకు ఆ కేసరి అంత మొత్తం బాగా వస్తుంది అనమాట. అంటే చిక్కగా వస్తుంది అనమాట. కొంచెం ఎక్కువసేపు మంట మీద అలానే వేపుతూ ఉంటే. స్వీట్నెస్ కోసం ఇంకొంచెం పంచదార వేసుకుంటున్నామండి. మీకు కావాల్సిన ఎంతైనా వేసుకోవచ్చు, డబ్బా పోసుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు చేసిన వంటలు తింటే చేసేవాళ్ళు మంచం ఎక్కుతారు. అమ్మాయి ఇది కట్టి ఎడిట్ చేసేస్తాం, ఎడిట్లో పీకేస్తాం. చూడండి, లాస్ట్కి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇట్లా చిక్కగా వస్తుంది అనమాట. చూడండి గాయస్,
ఇంకా వాటర్ ఇంకడానికి టైం పట్టుంది కాబట్టి టైం పట్టింది. సో మనం అంతలోకే కబుర్లు చెప్పుకుందాం. ఇలా బేవర్స్ కాదు, పక్కకెళ్ళు, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను బేవర్సా? నేను ఇప్పుడు వంటలు చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. రేపు పొద్దున పెద్ద చెఫ్ అవుతాను, చూసుకో. చూడండి ఎంత బాగుంటుంది కేసరి. చెప్పేసుకుంటాం కాళ్ళకి. చెప్పు కాదు, చెఫ్ అవుతాను నేను పెద్దయ్యాక, మంచి చెఫ్. ఆ చెప్పులు చాలా ఉండే, ఆ మూలలో వేసుకోపో వెళ్ళి. నీకేమన్నా చెవుడా ఏంటి? చెప్పు అనట్లేదు, నేను చెఫ్ అంటున్నా. చెఫ్ నా చెప్పులు వేసుకొని తగ్గొట్టు బాక. ఎలా అండి ఇలాగా సింక్ లేకుండా మాట్లాడుతున్నారు? ఆ సింక్ ఇక్కడ ఉంది, అంట్లు కడుగు. సింక్ కాదు మాటలు మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టు మాట్లాడు, అంతేకాకుండా సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. సింక్ అక్కడ ఉంది, అంట్లు తోమంటానండి. ఏంటండి ఇది అసలు? సింక్ అక్కడ ఉంది, అంట్లు తోము, నోరు మూసుకొని. నేను పెద్ద చెఫ్ అలాంటి పనులు చేయరు. నీ కుట్టించి రాపో. అబ్బబ్బబ్బబ్బా, మనం పనిలేవండి, తొందరగా వంట చేసేసి వెళ్ళిపోదాం హ్యాపీగా. మనకి మొత్తం రెడీ అయింది అని అనిపించాక ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలండి. పడట్లేదు అతుక్కొని, ఏంటో మరి. ఇప్పుడు పడింది, మొత్తం కలిపేసుకోండి. కేసరి అయితే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేసే సమయం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనకి నచ్చినట్టుగా కేసరి ఎంతో బాగా రెడీ అయిపోయింది, సేమియా కేసరి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి, అవి ఖచ్చితంగా మేము నేర్చుకొని మీకు చూపిస్తాం అన్నమాట. ఎవరైనా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అకేషన్స్లో కానీ ఫెస్టివల్ సీజన్స్లో కానీ ఈ కేసరి నైవేద్యంగా పెడతారనమాట. చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ ఎవరైనా తయారు చేసుకునే విధంగా ఇది మేము తయారు చేసామన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.